ఏపీలో కూటమి ప్రభుత్వ హయాంలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు తరలిస్తున్నాయని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి అన్నారు. పీఎం నరేంద్ర మోడీ అమరావతి అభివృద్ధికి పూర్తి తోడ్పాటు కల్పిస్తున్నారన్నారు. వచ్చే 2029 నాటికి అన్ని పనులు పూర్తి అవుతాయన్నారు. వైసీపీ నేతలు అనసూయతోనే కూటమి ప్రభుత్వాన్ని విమర్శల పాలు చేస్తున్నారన్నారు. కానీ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ప్రతిపక్షాలు నీతివంతమైన రాజకీయాలు చేయాలని, కానీ వారు ఆ విధంగా చేయటం లేదని మండిపడ్డారు. ఆదాని, అంబానీ, టీసీఎస్, క్వాంటమ్ వ్యాలీ మరియు మన బుల్లెట్ మోటార్ సైకిల్, కొప్పర్తి, గోరవకొండ, శ్రీసిటీ, రేణిగుంట ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తూ ఇవన్నీ చేసేది వాస్తవం. ఇవన్నీ డెలివరీ అయ్యేది వాస్తవం. ఎప్పటికీ 2029 నామినేషన్ బిఫోర్ ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. ఆశ్చర్యపోతారు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ సహకారంతో, ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి యొక్క తోడ్పాటుతో ఆయనే మళ్ళీ అమరావతి వచ్చి ఫైనల్ చేస్తారన్నాడు. స్టార్ట్ చేసేది మోడీ గారు, రీస్టార్ట్ చేసేది మోడీ గారు, ఫైనల్ చేసేది మోడీ గారు. అమరావతి, పోలవరానికి నిధులు సెంట్రల్, రైల్వే జోన్కు నిధులు సెంట్రల్, హైయెస్ట్ నేషనల్ హైవే జరుగుతున్నాయి, హైయెస్ట్ రైల్వే జరుగుతున్నాయి, హైయెస్ట్ ఎయిర్పోర్ట్ జరుగుతున్నాయి, హైయెస్ట్ సీపోర్ట్లు జరుగుతున్నాయి, హైయెస్ట్ హౌసింగ్ జరుగుతుంది, హైయెస్ట్ జలజీవన్ జరుగుతుంది, హైయెస్ట్ అమృత పథకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగేది హైయెస్ట్ పొజిషన్ ఉంటే అతనికి మెచ్యూరిటీ లేక అసూయతో, అక్కసతో దాన్ని నేను మళ్ళీ రాబోతున్నా. ఎవరిని నాశనమించడానికి నువ్వు వచ్చేదానికి నీ టీంకంతా ఒక స్లిప్ రాసిచ్చేది, ఆ ప్రకారం మాట్లాడబడేది. సిగ్గులే మన డీజిల్ రేటు పెరిగినది, ఎంత పెరిగింది, ఏం రాష్ట్ర పరిస్థితి ఏందని చెప్పడానికి కూడా ఒక హక్కు నాకు, ఒక